దేహమే ఇచ్చేస్తాం. నగరంలో పెరుగుతున్న డెడ్ బాడీ డొనేషన్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాస్త బ్రేక్ తర్వాత మెగాస్టార్ స్పీడ్ అద్దుకున్నారు. విశ్వంభర తర్వాత చేయాల్సిన సినిమాలన్నింటినీ సెట్ చేసుకున్నారు. ఆల్రెడీ దసరా డైరెక్టర్తో మూవీ లాక్ అయింది. మరో ఇద్దరు దర్శకులు లైన్లో ఉన్నారు. మొత్తంగా మెగా ఫ్యాన్స్ ను మరోసారి పార్టీకి రెడీ చేస్తున్నారు చిరు. లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగాస్టార్. ఆ తర్వాత భోలా శంకర్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో కెరీర్లోనే బిగ్ ఫిల్మ్ చేస్తున్నాడు చిరు. సినిమా పేరు విశ్వంభర. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. గేమ్ చేంజర్ కోసం డేట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది. వచ్చే ఏడాది దసరా పండక్కి రిలీజ్ కానుంది. విశ్వంభర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాంతో బిగ్ బాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఈ లిస్టులో అందరికంటే ముందే బయటకొచ్చాడు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వోడెలా. మెగాస్టార్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పుకునే శ్రీకాంత్ తన డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా స్టిల్స్, అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో పారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మెగాస్టార్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈలోపు చిరు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడితో మూవీ చేయబోతున్నట్లుగా సమాచారం. అనిల్ తో మూవీ తర్వాత శ్రీకాంత్ తో మూవీ ఉంటుందిట. అలాగే గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా మెగాస్టార్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఈయన కథకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. మొత్తం 2025 నుంచి చిరు పూర్తి స్థాయిలో 2-3 చిత్రాలతో బిజీగా కనిపించబోతున్నారు.